సో హాయ్ ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత బ్లాగ్స్ కొడుతున్నా. ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి గోవా పోతున్నాం. ప్రతి ఫ్రెండ్స్లో ఉండే ముచ్చట ఇదే, గోవా పోదామంటాం అని అది ఎప్పుడో నెరవేరుతుంది తెలియదు. అది ఇవాళ మా లైఫ్లో వచ్చింది ఆ డే. సో మేము ఆల్రెడీ స్టార్ట్ అయినాం వే టు గోవా నుంచి. గోవాలో ఒకరోజు చిల్లై మళ్ళీ తర్వాత కిందికి కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర 4 స్టేట్లు కవర్ చేస్తాం. సో ఈ 4 స్టేట్లు ఎప్పటివరకు కవర్ చేస్తామో అదంతా మాకు తెలీదు. సో ఇదంతా అయితే మీకు బ్లాగ్స్ వస్తాయి. సో ఈ బ్లాగ్స్ అన్ని చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, డీజిల్ పోసుకుందామని నాందేడ్లో అయితే తాగినాం. సో టైం అయితే ఓకే. సో డీజిల్ ఫుల్ ట్యాంక్ వేపిస్తున్నాం. ఇది వచ్చేసి నాందేడ్ ఎంట్రీ, నాందేడ్ అండ్ జియో పెట్రోల్ బంక్. ఫుల్ ట్యాంక్ వేపించుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఏదో టోల్గేట్ ఉంది. ఫస్ట్ మాకు మహారాష్ట్రలో ఫస్ట్ టోల్గేట్ అంటే ఫస్ట్ టోల్గేట్ వచ్చింది. ఇది దీని పేరు వచ్చేసి ఏదో ఉంది సో దీని చార్జ్ కార్ చూడండి, కార్ టోల్గేట్ 110 రూపీస్ అప్ 110. సో గోవాకి ఇంకొక 600 km, ఇంకో 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. సో ఛాయ్ తాగుదామని ఆయన ఉంటే మేము ఛాయ్ అలవాట్లేదు, కానీ జర్నీలో తాగబడుతుంది. ఎందుకంటే నిద్ర వచ్చినట్టు అవుతుంది. నిద్ర రావట్లేదు కానీ కొంచెం టైర్డ్ అనిపిస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఛాయ్ తాగితే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది. సో ఛాయ్ తాగి మళ్ళీ మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఊరు భలే గమ్మత్ కామెడీ ఉంది. మనం అనుకుంటాం కదా సో ఫ్రెండ్స్, టోల్గేట్ దగ్గర మేము ఛాయ్ తాగేసి మైండ్ ఫ్రెష్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయినా. పక్కన కమలేష్ మెంటల్ గా కెమెరా మూసేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ప్రవీణ్ బ్రో, నితీష్ బ్రో, మేకల్ చిన్నయ్య బ్రో, డిగే చోటు బ్రో. ఏ ఫన్ ఎంజాయ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, సో అందరు వండుకొని ఇప్పుడు లేచిరు. సో ఇప్పుడు వచ్చేసి మేము లాతూర్లో ఉన్నాం. లాతూర్ సిటీ బాగా పెద్ద ఉంది. ఎప్పుడు వినుడే కానీ ఇప్పుడు డైరెక్ట్ చూసాం. బాగా పెద్ద ఉంది సిటీ. సో
సో టైం వచ్చేసి 3:24 లాతూర్ సిటీ ఎగ్జిట్ అవుతున్నాం. చెరుకు తింటున్నాం. బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. అట్లు 11 వందలు రాత్రి తెల్లదాకా నడిపిన 10 నిమిషాలు వందామంటే వస్తాడు ఉన్నాడు. మార్నింగ్ ఫ్రెండ్స్. తమ్ముడా నీకిస్తా తమ్ముడా ఆవిరి కొండల కోనల మారిన వీరుల రక్తం నీకిస్తా తమ్ముడా సింగి కొండగాన కోరిన నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా అన్ని కిలో ఓడిస్తలేము. మంచి ఎంజాయ్ చేస్తున్నాడు, అరుగుతున్నాడు, ఫోటోలు దిగుతున్నాడు. అందరూ మహారాష్ట్ర పోలీసులకు ఫస్ట్ మా చలాన్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. 1500 చలాన్ కట్టినాం. పొద్దున 1500 లాస్ మేము. సో మా నుంచి మీకు సజెషన్ ఏంటంటే సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ పెట్టుకోరు. ఇద్దరు డ్రైవర్ సీట్ అండ్ డ్రైవర్ పక్క సీట్ ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకొని అండ్ అట్లాగే కొంచెం గట్టి అవేర్నెస్గా మాట్లాడారు కదా. భయపడినట్టు మాట్లాడారు ఆడ ఇంకెక్కువ వేస్తాడు పైన. సో మాకైతే కొన్ని అమౌంట్ మేము ఇచ్చిన దాంట్లో త్రిబుల్ అడిగిండు మేము. సో దాంట్లో ఇచ్చినాం అంతే 1500 ఇచ్చినాం. సో మీరు ఇంకా చూసరండి మన తెలంగాణలో ఎట్లుంటుందో తెలుసు కదా. కొసరాల ఇంకా తక్కువ చేయండి కదా. ఓపికతో ఉండండి. 500 గంట వెళ్ళిపోండి లాస్ట్. మాకు ఓపిక లేదు కాబట్టి 1500 ఇచ్చి వెళ్ళిపోతున్నాం. సో మా నుంచి మహారాష్ట్రకు 1500 సాయం చేస్తాం ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ ఇది ఏంది అసలు? ఒక్క దగ్గర ఒక హోటల్ సరిగ్గా ఒక దాబా దొరుకుతలేదు. ఫ్రెష్ అప్ అవుదాం అంటే మొత్తం అందరు మా పొరాలు అందరూ ఆగమవుతున్నారు. ఇప్పటికి ఫుడ్ లేదు, బెడ్ లేదు. కడుక్కోవచ్చా? కడుక్కోవచ్చు. మలుపు ఉందట ఒక దగ్గర. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఆరామ్సే ఆడుకోవచ్చు. బాత్రూమ్ Head northeast on National Highway 166. In 600 meters, keep right to stay on National Highway 166. సో హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి ఎంత అవుతుందా? టైం 12. సో 12:42 అవుతుంది. గోవాకి ఇంకా ఒక 190
మీకు మా తరపు నుంచి అడ్వైజ్ ఏంటంటే కర్ణాటక అవసరమా స్కామ్స్ కర్ణాటక వచ్చినా అది ఎటువంటి స్కామ్ అయినా అయి ఉండొచ్చు. ఘోరంగా మహారాష్ట్ర అంటేనే స్కామ్లు, మహారాష్ట్ర అంటేనే స్కామ్లు భయ్యా. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వడం తెలియదు కానీ మన పైసలు అయితే బొక్క అవుతాయి దేనికన్నా. ఘోరంగా స్కామ్లు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ అయితే అర్థమవుతుంది. ఓ భయ్యా కర్ణాటకలో ఎంట్రీ. జై శ్రీరామ్. కర్ణాటకలో ఎంట్రీ అయిపోయినాం. జ్యూస్ తాగడానికి ఇక్కడ జ్యూస్ సెంటర్కి వస్తున్నాం నేచురల్గా. సో కర్ణాటకలో చూసుకుంటే ఉంటాయి భయ్య కడలగా కోడి. సో ఇది ఒక చౌక్ అన్నమాట. మా కార్ అటు సైడ్ పెట్టి జ్యూస్ తాగడానికి drink for juice for most energy. సపోటా తాగుతున్నా ఫ్రెండ్స్. సపోటా తాగుతున్నాను. మీరు ఇద్దరు మ్యాంగో, మేము ఇద్దరం సపోటా. సో ఫ్రెండ్స్ అలా అయితే సపోటా జ్యూస్ తాగేసాను నేను. ఇద్దరం సపోటా తాగినాం. ఇంకా ముగ్గురు మ్యాంగో తాగారు. సో కడుపు అయితే చల్లబడ్డది. సో పోనీ ఆ కారు దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఈ నుంచి 22 km పోతే హైవే తగులుతుందంట. హైవే అరే ఏం పేరు అన్నారా? నిప్పును అదే ఆ నుంచి హైవే తగులుతుంది. సో అక్కడ నుంచి కొట్టేస్తే బండి ఒక 1.5 hourలో గోవా. సో లెట్స్ వాచ్. చౌక్ यार मेरा प्यार का दीवाना. గోవా లోపేద్దాం ఫ్రెండ్స్. సో కర్ణాటక పనులు పోతున్నాయి. రోడ్ మీద నడుస్తున్నా. రోడ్ అంతా నాదేనా కాదు కదా. చూస్తున్నాడు వాళ్ళు భయ్యా. అద్దాలు పెట్టుకోగానే గుడ్డోడు అయిపోతావారా. చూసినాడు. ఓకే let's start our journey begins. आता जरा మెల్లగా పోరాదే. పుయ్యమని అవుతున్నావు. ఏమైనా ఓడు పెట్టాలి పాట. ఫోన్ దల్లా ఛార్జింగ్ లేవు. ఇంత మంచి కట్టిండి మూత పడ్డది పాపం. సో ఫ్రెండ్స్ మహారాష్ట్ర కర్ణాటక అయిపోయిన తర్వాత మళ్ళీ మహారాష్ట్ర కలిగింది. ఘాట్ సెక్షన్లో అయిపోయిన తర్వాత కొంచెం టైర్డ్ అయినామని చెప్పి ఆగినాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఫిక్స్ 100 km ఉంది గోవా. ఇంకో 1.5 hour 2 hours అవుతుంది. సో ఈ నుంచి స్టాప్ చేస్తా. సీదా గోవాలోనే స్టార్ట్ చేస్తా. గోవా రాగానే స్టార్ట్. చూసి ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ పార్ట్ 1 చూసేయండి. గోవా నుంచి గోవాలో ఏం చేసినాం ఎటు తిరిగినాం అని చెప్పి పార్ట్ 2లో వస్తుంది. సో పార్ట్ 1లో అయితే గోవా వరకు ఎట్లా వచ్చినాం, ఎన్ని కష్టాలు పడ్డాం అనేది పార్ట్ 1లో ఉంటుంది. సో పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూసేయండి. ఇంకో పార్ట్ 2 కూడా ఒక 2 daysలో అప్లోడ్ చేస్తా. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ ట్రిప్ మొత్తం వేరే లెవెల్ వీడియోలు పెడతాను. సో వీడియోని తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.